సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం అండి. 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన పుబ్బా నక్షత్రం సింహరాశిలో కేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది పౌర్ణమి రోజు సంభవించే సంపూర్ణ చంద్రగ్రహణం అండి. అయితే ఈ చంద్రగ్రహణం వలన 5 రాశుల వారికి అత్యంత అదృష్టం పట్టబోతుందని జ్యోతిష్యులు, నిపుణులు స్పష్టం చేశారు. అయితే 5 రాశుల వారు ఎవరు? వారికి ఎలాంటి అదృష్టం రాబోతుంది? వారు ఏ నియమాలు పాటించాలి అని తెలుసుకోవడం కోసం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారి జీవితాల్లో చీకట్లను తరిమి కొడుతుంది. ఏకంగా 70 ఏళ్ళు తిరుగులేని రాజయోగం పట్టబోతోంది. ఇందులో మొట్టమొదటి అదృష్ట రాశి వచ్చేసి వృశ్చిక రాశి. ఇది రాశి చక్రంలో 8వ రాశి. వీరి రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఏకంగా 70 ఏళ్ళ అదృష్టం అలాగే రాజభోగం పట్టబోతోంది. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీరిది పైచేయి అవుతుంది. ఉద్యోగ వ్యాపార లాభాలు, ధన లాభాలు, స్థాన లాభాలు అన్నీ కలుగుతాయి. ఈ గ్రహణము వీరి జీవితాల్లో అపారమైనటువంటి మలుపు తిప్పబోతోంది. అలాగే వీరు పట్టుదల కలిగినటువంటి వ్యక్తులు. వీరు ఏదైనా పని అనుకుంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోరు, ఎంతైనా శ్రమిస్తారు. అయితే వీళ్ళు కష్టపడ్డప్పటికీ గ్రహాల అనుకూలత లేనందువల్ల పనుల్లో అడ్డంకులు ఇలాంటివన్నీ ఏర్పడినవి. కానీ ఈ ప్రతికూల శక్తులన్నీ తొలగిపోయి మీ మార్గం సులభం అవబోతోంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా లాభాలు వస్తాయి. భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వాళ్లకు ఇదొక మంచి సువర్ణ అవకాశం. ఎందుకంటే భూమికి అధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి అధిపతి అవడంతో భూ సంబంధిత వ్యాపారంలో మీకు అత్యంత లాభాలు వస్తాయి. రావాల్సిన డబ్బు మీకు చేతికి అందుతుంది. కోర్టు సమస్యలు త్వరగా తెగుతాయి. మీకు సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇలా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా అవుతుంది. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే చిన్ని పరిహారాలని పాటించండి. వీటి వలన మీ జాతకంలో ఉండే కాస్తో కూస్తో దోషాలు కూడా తొలగిపోతాయి. వృశ్చిక రాశి వారు శుక్రవారం రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీ జాతకంలో ఉండే కాస్తో కూస్తో దోషాలు కూడా తొలగిపోయి 70 సంవత్సరాల నాటి అదృష్టం రాబోతుంది. బయటకు వెళ్ళినప్పుడు ఎర్రటి వస్తువులు ధరించడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మీ రాశికి అధిపతి కుజుడు కావడం వల్ల ఎర్రటి వస్తువులు, ఎర్రటి కందిపప్పును అలాగే ఎర్రటి వస్త్రాలను పేదలకి దానం ఇవ్వడం వల్ల మీకు శక్తి పెరుగుతుంది. అలాగే కుజ దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీరు హనుమాన్ చాలీసాని ప్రతిరోజు తప్పకుండా పఠించడం, సింధూరం పెట్టుకోవడం వలన మీకు అంతా శుభం జరుగుతుంది. ఇక 2వ అదృష్ట రాశి వచ్చేసరికి తులారాశి. ఇది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంతో వీరికి లక్ష్మీ యోగం పట్టబోతోంది. ఇన్నాళ్ళు మీరు పడ్డ ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుండి మీ కష్టాలకు, బాధలకు ముగింపు పడబోతుంది. అలాగే వీరికి నూతన గృహ ప్రవేశం అనే కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వీళ్ళు తప్పకుండా వీళ్ళు అనుకున్నట్టుగా ఇల్లు కట్టగలుగుతారు. అలాగే వాహన కొనుగోలు కూడా చేస్తారు. అంటే ఒక బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇలా ఏదైనా. వ్యాపారస్తులకు ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పొచ్చు. మీరు పెట్టిన పెట్టుబడులకు అధిక లాభాలు వస్తాయి. అలాగే విద్యార్థులు వారి రంగంలో ముందంజలో ఉంటారు. ఉద్యోగస్తులకు పనిలో గుర్తింపు, ప్రమోషన్లు లభిస్తాయి. ఈ తులారాశి వారికి సమాజంలో గుర్తింపు, గౌరవం లభిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి, ఆరోగ్య శాంతి పెరుగుతుంది. మీ భాగస్వామి వలన అత్యధిక లాభాలు ఏదో ఒక రూపంలో మీకు లభిస్తాయి. అయితే ఈ తులారాశి వారు లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం చాలా మంచిది. లక్ష్మీదేవికి తెలుపు, ఎరుపు పువ్వులతో అభిషేకం, పూజలు నిర్వహించండి. అలాగే నెయ్యితో దీపం వెలిగించడం వలన ఆరోగ్య శాంతి, ధనలాభం లభిస్తాయి. అయితే తులారాశి వాళ్ళు శుక్రవారం రోజున తెలుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు. అందుకే పేదవారికి శుక్రవారం రోజున
పాలు, పెరుగు, బియ్యం, పంచదార వంటివి దానం ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ జాతకంలో శుక్రదశ అనేది మరింత బలోపేతం అవుతుంది. అలాగే కనకదార స్తోత్రం, అష్టలక్ష్మి స్తోత్రం పఠించడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి అష్టైశ్వర్యం సిద్ధిస్తుంది. శుక్రుడు అందానికి కారకుడు కాబట్టి తులారాశి వాళ్ళు అందంగా, శుభ్రంగా, నీట్గా ఉండడం అలవాటు చేసుకోవాలి. సుగంధ ద్రవ్యాలు అంటే పర్ఫ్యూమ్స్ వాడడం వల్ల శుక్రుడిని వశం చేసుకోవడం మరింత సులభం అవుతుంది. అయితే తులారాశి వారికి వచ్చే 3 నెలల వరకు ఎంతో అదృష్టం కలిసి రాబోతుంది. ఎంత అంటే మట్టిని ముట్టుకున్న బంగారం అయ్యేంతలా. ఈ సమయాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. ఇక 3వ అదృష్ట రాశి వచ్చేసరికి మిథున రాశి. మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ మిథున రాశి వారు సహజంగా ధైర్యంగా ఉంటారు. అయితే ఈ చంద్రగ్రహణం తర్వాత వీరికి అత్యంత అదృష్టం పట్టబోతోంది. వీరికున్న వాటిలో దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. వీరికి తోబుట్టువులతో అనుబంధం బాగా ఉంటుంది. వారి వలన వీరికి చాలా కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి సహజంగా తెలివితేటలు, మాటకారితనం ఎక్కువగా ఉంటాయి. వీరు మాట్లాడే మాటలు ఎదుటివారికి చాలా నచ్చే విధంగా ఆకర్షణీయంగా ఉంటాయి. దీని వలన పదోన్నతులు, అలాగే మంచి స్థానం లభిస్తుంది. మీకు రావాల్సిన డబ్బు మీ చేతికి లభిస్తుంది. ఇది అన్ని రంగాల్లో ఉన్నవారికి ఒక స్వర్ణయుగం లాంటిది. విదేశీ ప్రయాణాలు, డబ్బు సంపాదించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఎలా అయినా సరే మీ రాశి వారికి అసలు తిరిగే లేదు. అయితే మీరు ఈ చిన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు ఇంకా మంచిగా ఉంటుంది. మిథున రాశి వారికి అధిపతి బుధుడు కాబట్టి వీరు ఆవుకి ఆహారంగా పచ్చగడ్డి లాంటివి వేయడం మంచిది. అలాగే విష్ణు సహస్రనామం సోమవారం నాడు శివారాధన చేయడం మంచిది. ఈ శివారాధన మీకు విశేషంగా కలిసి వస్తుంది. ఇక తరువాత 4వ అదృష్ట రాశి మీనరాశి. ఇది రాశి చక్రంలో 12వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. వీరికి ఏళ్లనాటి శని నడుస్తున్నప్పటికీ ఈ గ్రహణంతో ఆర్థిక రుణ బాధలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రుబాధలు పూర్తిగా తగ్గిపోతాయి. మీనరాశి వాళ్ళు సహజంగా సున్నిత మనస్కులు. వీరు ఎదుటివారి బాధల్ని అస్సలు చూడలేరు. కానీ వీరి మంచి మనసే వీరికి ఆపదలను తెచ్చిపెడుతుంది. అదేదో సామెత చెప్పినట్టు మంచికి పోతే చెడు ఎదురైంది అని. వీళ్ళు ఎదుటివారి సమస్యలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అలాగే మౌనంగా కూడా ఉండడం చాలా మంచిది. మీ సమస్యల్ని ఎదుటివారితో ఎప్పుడూ చెప్పుకోకుండా ఉండండి. ఎందుకంటే దానివల్ల ఏ లాభం ఉండదు, మీరు అవమానపడతారు. అలాగే అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి. మీ ఆలోచనలు కూడా ఎవరితోనూ చెప్పకండి. మీ యొక్క మౌనము మిమ్మల్ని గొప్ప స్థాయిలో నిలబెడుతుంది. అలాగే మీరు రుణ బాధలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో గత కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. అవన్నీ కూడా ఈ చంద్రగ్రహణం తర్వాత పూర్తిగా తొలగిపోతాయి. మీ శత్రువులపై తప్పకుండా విజయం సాధిస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి మీరంటే ఏంటో తప్పకుండా చూపిస్తారు. ఈ చంద్రగ్రహణ ప్రభావంతో మిమ్మల్ని మీరు చాటి చెప్పుకునే ఒక గొప్ప సువర్ణ అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్స్, విద్యార్థులు ముందు రంగంలో రాణిస్తారు. వ్యాపారస్తులు అధిక లాభాలను పొందుతారు. మీకు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఆ దైవమే కాపాడుతుంది. మీ జాతకంలో లక్ష్మీ యోగం తప్పకుండా ఉంటుంది. రాబోయే 70 సంవత్సరాల కాలంలో మీకు ఆరోగ్యం, సిరి సంపదలు, కుటుంబ ప్రేమ లభిస్తుంది. అయితే మీనరాశి వారు ఈ చిన్న పరిహారాలు చేయడం వల్ల మీరు అన్నిట్లోనూ ముందుకు రాణిస్తారు. వీరు గురువారం నాడు దత్తాత్రేయ స్వామిని, సాయిబాబా స్వామిని పూజించడం చాలా మంచిది. అయితే వీరు దత్త చరిత్ర పారాయణం లేదా దత్తాత్రేయ స్వామి పూజ చేయడం వలన అత్యంత అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సోమవారం నాడు శివాలయంలో నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా మీకు మనశ్శాంతి, అలాగే ఆరోగ్య శాంతి లభిస్తాయి. వీరు గురువారం రోజున పసుపు రంగు దుస్తులను కానీ, అరటి పళ్ళను కానీ, పసుపు రంగు పండ్లను కానీ, పేదలకు కానీ, గుళ్ళు కానీ ఎవరికైనా దానం ఇవ్వడం చాలా మంచిది.
మీనరాశి వాళ్ళు గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం వల్ల వీరికి గురువు శక్తి చాలా పెరుగుతుంది. వారి ఆశీస్సులు వీళ్ళని ఎప్పుడూ కాపాడుతూ వస్తాయి. ఇక 5వ అదృష్ట రాశి వచ్చేటప్పటికి ధనస్సు రాశి. ఇది రాశి చక్రంలో 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురుడు. వీరికి దేవగురువైనటువంటి బృహస్పతి అనుగ్రహం నిండుగా ఉంటుంది. వీరికి మార్చి 3 చంద్రగ్రహణం తర్వాత అత్యధిక అదృష్టం పట్టబోతుంది. మానసిక ఒత్తిడులు, భయాలు తగ్గుముఖం పడతాయి. పిత్రార్జిత సంబంధిత ఆస్తులు లభిస్తాయి. మీ వంశంలో ఎవరికీ లేనటువంటి పేరు ప్రఖ్యాతులు మీరు సాధిస్తారు. విదేశీ ప్రయాణ అవకాశాలు, ఉద్యోగ రంగంలో అత్యధిక మార్పులు, ప్రమోషన్లు లభిస్తాయి. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట మంచి దిగుబడి రాబోతుంది. మంచి లాభాలు వస్తాయి. ధనుస్సు రాశి వారికి దైవబలం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఈ చిన్ని పరిహారాలు పాటించడం వల్ల మరింత లాభం చేకూరుతుంది. ధనుస్సు రాశి వారు ఈ చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత మీరు స్నానం చేసేటప్పుడు ఒక చిటికెడు పసుపు నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి. అలాగే ప్రతి గురువారం సాయిబాబాను, దత్తాత్రేయ స్వామిని పూజించండి. తద్వారా మీకు గురుబలం పెరిగి అత్యధిక అదృష్టాన్ని పొందుతారు. వీరు గురువారం నాడు అరటి పండ్లను, శనగలను దానం చేయడం చాలా మంచిది. ఇలా ఈ చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారికి అత్యంత అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఇలాంటి మరిన్ని విషయాల్ని తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.